బొట్టు లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11వ రోజు నుండి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతాం. నువ్వు ఏ రకం బొట్టైనా పెట్టుకో, కానీ నీ నుదురు శ్మశానంలో ఉండకుండా చూసుకో. చందనం గుండ్రంగా పెట్టుకుంటావా పెట్టుకో, అది పూర్ణత్వానికి చిహ్నం. విభూతి పెట్టుకుంటావా పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీక. ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా. నామం పెట్టుకుంటావా పెట్టుకో, అది నువ్వు ఉన్న స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది. కుంకుమ పెట్టుకుంటావా పెట్టుకో, ఇది సౌభాగ్యానికి సోపానం. సింధూరం పెట్టుకుంటావా పెట్టుకో, హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. కనుబొమ్మల మధ్య నుండేది ఆజ్ఞాచక్రం. 72,000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టుకో. బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా చేసి పెడతారు. సనాతన ధర్మంకు చెందిన పురుషులు కాని స్త్రీలు కాని వారు తమ కర్తవ్యంగా భావించి నుదుటున బొట్టు పెట్టుకోవటం ప్రథమ ధర్మం.